ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఇప్పుడు దొరికిపోతామేమో. ముందు దాక్కోవాలి. దాక్కోవాలి. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? ఇద్దరం అంటే కష్టమేమో. ఎక్కడ దాక్కోవాలి? నువ్వు ఉండు. బాబాయ్ ఏంటది? ఇట్లా ఉంగవాలా? ఓయ్, మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఈడు దొరికేది కాక నన్ను కూడా దొరికిచ్చేలా ఉన్నాడు. నిన్నే అడుగుతుంది, నీకు ఇక్కడేం పని? అలా బిక్క మొహం వేసుకుని చూస్తావే, దేనికి వచ్చావు? ఏం దొంగలిద్దామని వచ్చావు? అయ్యో, నాకు అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఏం లేవు అక్షరమా. బేబమ్మ గారి పెద్ద కర్మ ఎప్పుడు చేస్తున్నారో అడిగి ఏమన్నా హెల్ప్ కావాలేమో చేస్తానని అడగడానికి వచ్చాను. చూడు, నీ హెల్ప్ మాకేం అవసరం లేదులే భూపతి. ఇది చెప్పడానికి నువ్వెందుకు అంత ఆలోచించావు? ఇదైతే అడిగిన వెంటనే చెప్పొచ్చు కదా. నాకెందుకు నీ మీద డౌట్ గానే ఉంది, చెప్పు. అది అయ్యో, దొరికారా దాక్కున్నారా అస్సలు అర్థం కావట్లేదే. మీ నాన్నమ్మ ఆత్మలా వచ్చిందా? అవును, ఖుషి ఇట్రా అంది. నాకు భయం వేసింది, అందుకే వచ్చాను. అదేముండదు, నేను వస్తా, చూద్దాం. సరే పద. బుజ్జి మమ్మీ. చిన్ని, ఎక్కడున్నారు ఇంతసేపు? పైన ఆడుకుంటున్నాం బుజ్జి మమ్మీ. ఖుషి వాటర్ తాగడానికి వెళ్తే వీళ్ళ నాన్నమ్మ గారి ఆత్మ కనిపించిందంట. అవునత్తా, నన్ను రారా అంది. భయపడి పారిపోయాను. ఆత్మలు అలాంటివి ఏం ఉండవమ్మా, నువ్వు భయపడకు. లేదత్తా, నేను చూశాను కదా. ఇదిగో ఈయన కూడా ఉన్నాడప్పుడు, అడుగు. అంటే నేను వచ్చాను, పాప వచ్చి నానమ్మ అనింది, రా అంటుంది అని పరిగెత్తింది. నిజానికి నేను మీరు వచ్చి అడుగుతుంటే ఆ షాక్ లోనే ఉన్నా. అప్పుడే గుర్తుకొచ్చింది, అందుకే మీరెందుకు వచ్చారని అడుగుతుంటే వెంటనే చెప్పలేకపోయాను. ఈయనొకడు పిరకోడు. దెయ్యాలు లేవు, ఏమీ లేవు. అమ్మో, అయ్యో నడు విరిగిపోతుంది. లేకవే. అవును ఖుషి, నీకలా అనిపించుంటుంది అంతే. ఓకే అత్త. నీ సంగతేంటి? అదే అక్షరమా, పెద్ద కర్మ. చేసినప్పుడు చెప్తారులే గాని నువ్వు బయలుదేరు. సరే. దరిద్రుడు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. నన్ను చెప్తాను నీ పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.